అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ ఉదయకాలంలో మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి ఈ దీనదాసుడు మీ ఎదుట నిలబడి చెప్తూ ఉన్నాడు. ప్రార్థన చేయు విధానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎన్ని రకాలు చేయొచ్చు నేను మీకు వివరిస్తాను. మీరు జాగ్రత్తగా ఆ విధంగా ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుండి జవాబు కోరాలని చెప్తూ ఉన్నాను. మొదటిది లూకాసు సువార్త 22వ అధ్యాయం 41వ వచనంలో మోకరించి ప్రార్థించుట. రెండవది మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో సాగిలపడి ప్రార్థించుట. మూడవది మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో నిలబడి ప్రార్థించుట. నాలుగవది 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో చేతులు ఎత్తి ప్రార్థించుట. ఐదవది నిర్గమకాండము 34వ అధ్యాయం 8వ వచనంలో తల వంచి ప్రార్థించుట. ఆరవది నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వచనంలో కూర్చుని ప్రార్థించుట. ఏడవది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో నడుస్తూ ప్రార్థించుట. ఎనిమిదవది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో పట్టుదలగా ప్రార్థించుట. తొమ్మిదవది రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో మూలుగుచూ ప్రార్థించుట. అనగా 9 రకాలైన ప్రార్థన మీకు తెలియజేశాను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇన్ని రకాలైన ప్రార్థనలు మనం చేయాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఎన్ని రకాలు చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను చెప్పినట్లు మాత్రము నీవు చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.